పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాము. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడువాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. రాజైన సొలొమోను ఈ లోకంలో ఉన్నవారందరికంటే చాలా జ్ఞానవంతుడు. ఆయన తర్వాత అంత జ్ఞానం కలిగిన వారు ఇంకెవ్వరూ లేరు. ఆయన ముందు ఉండినటువంటి తరంలో కూడా ఎవ్వరు ఆయన అంత జ్ఞానం కలిగిన వారు లేరు. దేవుడు అంతగా ఆయనను జ్ఞానము చేత ఆశీర్వదించాడు. అయితే ఇక్కడ తాను ఈ యొక్క వచనంలో ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి మాటలను ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఈయన ఏమంటున్నాడంటే, మనము చాలాసార్లు తెలియక చిన్న చిన్న పొరపాట్లు, తప్పిదాలు మనం చేసినప్పుడు అవి మన యొక్క జ్ఞానంపై, మన ఘనతపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలియజేస్తున్నాడు. ఈ ప్రాముఖ్యమైన 4 విషయాలను మనము గమనించినట్లయితే, మొట్టమొదటిది బుక్కావాని తైలము. ఈ బుక్కావాని తైలము అంటే పర్ఫ్యూమ్, ఒక మంచి సువాసన కలిగినటువంటి తైలము. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, మంచి పేరుకు, కీర్తికి, ప్రతిష్టకు, గొప్ప వృత్తి అనేటువంటి విలువైన వాటిని మరి వీటికి సాదృశ్యంగా ఉంది. ఇంకా ఆహ్లాదకరమైన వాటికి కూడా ఈ యొక్క మరి సువాసనతో కూడినటువంటి ఈ తైలము సాదృశ్యంగా ఉన్నది. రెండవదిగా చచ్చిన ఈగలు అనేటువంటి మాటను మనం చూస్తున్నాము. ఈ చచ్చిన ఈగలు ఏంటి, దేనికి సాదృశ్యం అంటే, మనము చూసుకొనని, గుర్తించని లేదా నిర్లక్ష్యం చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పిదాలు, చిన్న చిన్న లోపాలకు మరి మూర్ఘత్వానికి ఇది సూచనగా ఉన్నది, బుద్ధిహీనతకు సూచనగా ఉన్నది. తర్వాత చెడు వాసన లేదా దుర్వాసన అనే మాటను చూస్తున్నాము. మనము చేసేటువంటి చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు ఈ అద్భుతమైన వాటిపై ఎలాంటి ప్రతికూల ప్రభావము చూపిస్తాయో ఈ యొక్క చెడు వాసన ఆ రీతిగా దానికి సాదృశ్యంగా ఉంది. 4వదిగా జ్ఞానము మరియు ఘనతను తేలగొట్టును లేదా దాని యొక్క ప్రభావాన్ని మరి తక్కువ చేస్తుంది. జ్ఞానం యొక్క ప్రభావాన్ని, ఘనత యొక్క ప్రభావాన్ని తక్కువ చేయబడుతుంది. ఇది దేనికి సాదృశ్యము అంటే, మూర్ఘత్వము, బుద్ధిహీనత అది కొంచెం ఉన్నా సరే, ఇప్పుడు జ్ఞానమేమో ఇంత క్వాంటిటీలో ఉన్నా, బుద్ధి ఇంత క్వాంటిటీలో ఉన్నా, జ్ఞానము ఇంత క్వాంటిటీలో ఉన్నా, దాంట్లో కొంచెము మూర్ఘత్వం ఉన్నా, కొంచెము బుద్ధిహీనత ఉన్నా, మరి ఈ యొక్క జ్ఞానం పైన, ఈ యొక్క ఘనత పైన, బుద్ధి పైన ప్రభావం చూపిస్తున్నది. కాబట్టి మనము దేవుని ఎరిగినటువంటి బిడ్డలము ప్రతి దినము బైబిల్ చదువుతుంటాము, ప్రతి దినము మనం ప్రార్థన చేస్తుంటాము. జ్ఞానం కొరకు, బుద్ధి కొరకు ప్రతిరోజు కూడా మనము దేవునికి ప్రార్థన చేస్తుంటాము. అయినప్పటికీ కూడా చాలాసార్లు మనము అనేక విషయాలలో తప్పిపోతుంటాము. అనుకున్న రీతిగా పొరపాట్లు చేస్తుంటాము. అనుకున్న రీతిగా మన వల్ల తప్పిదం జరిగిపోతుంటది. మరి ఆ రీతిగా కాకుండా మనము జ్ఞానము, బుద్ధి కలిగి మనం ప్రవర్తించాలి. చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు, లోపాలు కూడా మన జీవితంలో చాలా గణనీయమైనటువంటి అధిక శాతము మరి మన మీద ఎంతో ప్రభావాన్ని అవి చూపుతాయి. ఈ మూర్ఘత్వము, ఈ బుద్ధిహీనత దాన్ని నివారించాలి అంటే మనము జ్ఞానమును సంపాదించుకోవాలి, మంచి పేరును మనము సంపాదించుకోవాలి. జ్ఞానం కొరకు మనం కష్టపడాలి. ఈ లోకంలో దొరికే లోక సంబంధమైన వనరులను మనం ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ
జ్ఞానము సంపాదించుకున్నప్పుడు ఈ యొక్క బుద్ధిహీనత అనేది మనకు దూరంగా ఉంటుంది. అలానే మనము ఎప్పుడు కూడా ఏ చిన్న పని చేసినా ఓవర్ కాన్ఫిడెన్స్తో చేయకుండా దేవుని మీద నమ్మకం ఉంచి చేయాలి. వెంటనే మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఏ చిన్న పని చేసినా, చిన్నదైనా పెద్దదైనా, వెంటనే మనము సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకున్నప్పుడు మనము తప్పిదాలను చెయ్యకుండా మనం మానుకుంటాము. ప్రతి విధమైనటువంటి పొరపాట్లు చేయకుండా మనము మానుకుంటాము. ఎందుకంటే ఎప్పుడైతే మనము చేసిన దాన్ని పరీక్షించుకుంటామో ఇంకా మెరుగైన రీతిలో మనం చేయటానికి సహాయపడుతుంది. అందుకే ఎవరో మనల్ని వేలెత్తి చూపక మునిపే, ఎవరో మనల్ని ఇవాల్యుయేట్ చేయక మునిపే మనల్ని మనమే పరీక్షించుకొని, మనల్ని మనమే దిద్దుకొని, దేవుడిచ్చిన జ్ఞానంతో, దేవుడిచ్చినటువంటి తెలివితో మనము పనులు చేసినప్పుడు మన జీవితాలలో ఈ యొక్క చచ్చిన ఈగలు లాంటివి, ఈ దుర్వాసన లాంటి ఈ చెడు ప్రభావాలు ఎప్పుడు కూడా మన పైన ప్రభావం చూపవు. కాబట్టి ఎప్పుడు కూడా మన కీర్తి, మన యొక్క మంచి పేరు అవన్నీ కూడా మంచి సువాసన, పరిమళ వాసన కలిగినటువంటి తైలం వలె మనకు మంచి సాక్ష్యమును, దేవునికి మహిమను తీసుకొని వస్తాయి. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ యొక్క వీడియో చూస్తున్నటువంటి ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ విశ్వాసంగా నేను వెంబడిస్తున్న మీ బిడ్డలంగా ఎల్లప్పుడూ కూడా మంచి జ్ఞానము, బుద్ధి కలిగి మేము నడుచుకున్నటకు ప్రభువా, ఏ చిన్న పొరపాట్లకు కూడా మేము తావివ్వకుండా మేము సరైన రీతిగా నడుచుకున్నటకు నీ కృపను దయచేయమని, నీ జ్ఞానమును మాకు అనుగ్రహించమని, నీ యొక్క ఘనతను మేము పొందుకున్నటకు నీ కృపను చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.